ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయింది. మే నెల 26, 27, 28 తేదీల్లో ఒక్క ఫోన్ కాల్ మీ అదృష్టాన్ని మార్చేస్తుంది. ఈ వార్త విన్న తర్వాత కూడా మీరు ఆశ్చర్యపోతారు. మీ యొక్క కష్టం ఇప్పుడు ఫలించబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, మీ జీవితంలో కలగబోయే మార్పులు విధంగా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడిపోతుంది. కొన్ని విషయాలు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆలోచనలో పరిపక్వత పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, కుటుంబ విషయాల్లో సమతుల్య దృక్పథం మేలు చేస్తుంది. ఆలస్యంగా వచ్చిన ఫలితాలు కూడా మీకు సంతృప్తిని కలిగిస్తాయి. నవగ్రహ స్తోత్ర పఠనం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం కనిపిస్తోంది. ఆవేశపూరిత నిర్ణయాలు సమస్యలకు దారితీయవచ్చు. ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలలో ఓర్పుతో ముందుకు సాగితే ఆటంకాలు తగ్గుతాయి. మిత్రుల సూచనలు ఉపయోగపడతాయి. శ్రమకు తగిన ఫలితం కూడా ఆలస్యంగా లభించినా నిరుత్సాహపడకండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. నవగ్రహ స్తోత్రం పఠించడం శుభప్రదమని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ సమయంలో కన్యా రాశి వారికి నిజమైన గోల్డెన్ టైం ప్రారంభం కాబోతోంది. మే నెల 26, 27, 28 తేదీలు మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు కూడా కాబోతూ ఉన్నాయి. ఎన్నెన్నో రోజులుగా మీరు పడుతున్న కష్టం, ఎదుర్కొంటున్న అవమానాలు, మౌనంగా భరించిన బాధలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఫలితంగా మారబోతూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో కూడా జరిగే ఒక చిన్న సంఘటన మీ యొక్క జీవిత దిశనే మార్చివేయవచ్చు. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ మీ యొక్క అదృష్టాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా మీకు రావాల్సిన గౌరవం రాలేదని బాధపడుతూ మీరు ఉండవచ్చు. మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా, ఎంత కష్టపడినా కూడా చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అనేవి పూర్తిగా మారిపోబోతూ ఉన్నాయండి. మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇక మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి రావచ్చు. కొత్త ఉద్యోగం, ప్రమోషన్, బిజినెస్లో లాభం లేదా ఊహించని ఆర్థిక సహాయం లభించే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న పని ఒక్కసారిగా సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఇప్పుడు మీ వెంట ఉంటుంది. ఇంట్లో కూడా శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ యొక్క భవిష్యత్తును మరింత బలంగా మార్చబోతోంది. ప్రేమ విషయంలో కూడా మంచి మార్పులే కనిపిస్తూ ఉన్నాయి. దూరమైన వ్యక్తులు కూడా మళ్ళీ ఈ సమయంలో తిరిగి దగ్గర కావచ్చు. ఒంటరిగా బాధపడుతున్నటువంటి కన్యా రాశి వారికి మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ 3 రోజుల్లో కూడా మీరు వినే ఒక వార్త మీ మనసులో కొత్త ఆశలు నింపుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీకు వచ్చిన గొప్ప అవకాశం కాబట్టి ఎవరి మాటల్లోనూ కూడా నిరుత్సాహపరచకండి. మీ పైన నమ్మకం పెట్టుకోండి. మీరు అనుకునేది సాధించే శక్తి ఇప్పుడు మీలో ఉంటుంది. మే 26, 27, 28 తేదీలు కన్యా రాశి వారి జీవితంలో టర్నింగ్ పాయింట్లా నిలవబోతూ ఉన్నాయి. మీ అదృష్టం ఇప్పుడు పీక్లో ఉంది. మీ కష్టం ఫలించే సమయం వచ్చేసింది. కోటీశ్వరులయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గోల్డెన్ టైంను మిస్ కాకండి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతం అనేది జరగబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి తిరుగులేని సమయం అయితే ప్రారంభమైంది. మీరు జీవితంలో ఎన్నెన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న మార్పు అనేది ఇప్పుడు నిజం కాబోతోంది. మే నెల 26, 27, 28 తేదీల్లో సాధారణమైన రోజులు అయితే మాత్రం అసలు కావండి. ఈ రోజుల్లో జరిగే సంఘటనలు మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన ప్రతి పని, ప్రతి త్యాగం, ప్రతి కష్టం కూడా ఇప్పుడు ఫలితంగా మారి మీ ముందుకు రాబోతుంది. చాలాసార్లు నా జీవితంలో మంచి రోజులు వస్తాయా అని మీలో మీరు బాధపడిన రోజులు కానీ ఇప్పుడు దేవుడి పైన మీ వైపు చూపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం కూడా మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఆ కాల్ ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, విదేశీ అవకాశమైనా కావచ్చు,
లేదా మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న డబ్బు విషయమైనా కూడా కావచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం, ఆ వార్త విన్న తరువాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. కన్యా రాశి వారు చాలా సహనంతో జీవించేవారు. ఎవరికీ కూడా బాధ చెప్పకుండా మౌనంగా కష్టపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ మౌనం అనేది నిజంగా మారబోతుంది, విజయం కాబోతుంది. మిమ్మల్ని ఎగతాళి చేసిన వారికి మీ ముందు తల వంచే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. డబ్బు పరంగా కూడా చాలా మంచి యోగాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు కూడా చేతికి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. బిజినెస్లో భారీ లాభాలు కూడా రావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి అవకాశాలు కూడా కలగవచ్చు. మీ ఇంట్లో కూడా ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు మీ వలన గర్వపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. మీరు అనుకున్న ఒక్క కోరిక ఈ సమయానికి మీరు నెరవేరే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ విషయాల్లో కూడా అదృష్టం మీ వైపు తిరగబోతోంది. మిమ్మల్ని నిజంగా ప్రేమించేటటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇప్పటికే దూరమైన వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోయే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోండి, మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్లాన్లు అందరికీ చెప్పకుండా ముందుకు వెళితే మేలు. కన్యా రాశి వారికి సాధారణమైన జీవితంలో అయితే మాత్రం ఉండరండి. ఈ సమయంలో మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకెళ్ళబోతోంది. మీ పేరు, గౌరవం, మీ యొక్క స్థానం అన్నీ కూడా పెరగబోతూ ఉన్నాయి. మీ జీవితంలో ఇదేనా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకునే రోజులు కూడా వచ్చేస్తాయి. మే నెల 26, 27, 28 తేదీలను అసలు తక్కువ అంచనా వేయవద్దు. ఈ 3 రోజులు కూడా మీ జీవిత చరిత్రనే మార్చే రోజులుగా కూడా మనం అయితే సమయంలో చెప్పుకోవచ్చు అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యారాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. కన్యారాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద కూడా వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయడం చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపాలని కోరికనే స్వభావంలో కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడట, కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.